సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట విషయంలో ఈరోజు అసెంబ్లీ ముందు, అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు, ప్రతిపక్షాల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన అంశాలు, అతి ముఖ్యమైన అంశాలను అసెంబ్లీ ముందు పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు పర్మిషన్ బెనిఫిట్ షోకు, పుష్ప బెనిఫిట్ షోకు పర్మిషన్ అడగడం, సంధ్యా థియేటర్ యాజమాన్యం లేదు మేము పర్మిషన్ ఇవ్వము, కాదు ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. సంధ్యా థియేటర్ ఒక పబ్లికే కాదు, చుట్టుముట్టు 5 థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్ల పబ్లిక్ అంతా కూడా ఇక్కడ జామ్ అవుతుంది. లా అండ్ ఆర్డర్ సమస్య, ట్రాఫిక్ సమస్య వస్తుంది. సంధ్యా థియేటర్కు కూడా ఒకటే గేట్ ఉంది, పోవడానికి ఇబ్బందులు ఎక్కువైతాయి, మేమైతే బందోబస్తు ఇవ్వలేము అని చెప్పేసి ఆ రోజు తిరస్కరించినట్లుగా, పోలీసులు తిరస్కరించినట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పడం కూడా జరిగింది. అలాగే అయినా కూడా పుష్ప బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ పోవడము, తర్వాత అక్కడ పబ్లిక్ ఎక్కువ కావడము, తొక్కిసలాట జరగడము, రేవతి అనే మహిళ చనిపోవడం, తన కొడుకు కూడా తొక్కిసలాటలో చిక్కుకొని బ్రెయిన్ కోమలోకి వెళ్ళిపోవడము, తొక్కిసలాటలో గాయాల పాలు కావడము, తనను ఇడవకుండా తన తల్లి అట్లనే పట్టుకొని తను మృతి చెందిన సంఘటన కూడా చనిపోయిందని చెప్పేసి కొడుకుని ఇడవకుండా తల్లి తన కొడుకు చేతు పట్టుకొని తల్లి అట్లనే చనిపోయింది. ఆ చేతు కూడా ఇడవలేదు తల్లి మమకారము, తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నేను ఈరోజు ఆ సంఘటన చూసి నేను తల్లి ప్రేమ ఏంటిదో తెలుసుకున్నా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ వేదికగా చూసినాం. తొక్కిసలాట జరిగి రేవతి చనిపోయింది. శ్రీతేజు కిమ్స్ హాస్పిటల్లో కోమలో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. ఇది అంతా జరిగిపోయిన తర్వాత మరి అల్లు అర్జున్ అప్పటికి పోలేదు. తొక్కిసలాట జరిగిపోయింది, రేవతి అనే మహిళ చనిపోయింది, అబ్బాయి కూడా తొక్కిసలాటలో చిక్కుకున్నాడు. పోలీసులు వెళ్ళి సార్ లా అండ్ ఆర్డర్ సమస్య చాలా క్రియేట్ అయింది, అక్కడ పబ్లిక్ ఎవరి మాట అయినట్లేదు, పబ్లిక్ ఎక్కువైపోయింది, ప్రజలు చాలా తండోపతండాలుగా వచ్చి ఉన్నారు, ఆల్ థియేటర్స్ పబ్లిక్ కూడా ఇక్కడ జామ్ అయిపోయింది, ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది, లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమానే చూస్తా, నేను ఇక్కడనే ఉండి సినిమా చూస్తా అని చెప్పి కూర్చున్నాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఒక ఐఆర్ ఆఫీసర్ వచ్చి అక్కడ ఒక లేడీ చనిపోయింది, అప్పటికి ఆల్రెడీ రేవతి అనే మహిళ చనిపోయింది తొక్కిసలాటలో. చనిపోయి ఉన్న మహిళను చూసిన ఐఆర్ ఆఫీసర్ టాకీస్ లోపలికి వెళ్ళి అక్కడ చనిపోయింది మహిళ, తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది, పరిస్థితి చాలా చేయి దాటిపోతున్న ప్రమాదం ఉంది, మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తే అప్పుడు తాను వెళ్ళి కూర్చొని వెళ్ళిపోతే అయిపోయింది. మళ్ళీ అట్లనే చేతులు ఊపుతూ అందరికి పబ్లిక్ అక్కడ చనిపోయిండ్రు, ఆల్రెడీ ఒక మహిళ చనిపోయి ఉన్నా కూడా తను చేతులు ఊపుతూ ఇంకా పబ్లిక్ టాటా చెప్తూ అభిమానులు అందరికి ఇట్లా అంటూ పోవడం ఎంతవరకు సమంజసమని ఈరోజు ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది. అయితే అది జరిగిపోయింది. తర్వాత పోలీసులు తన మీద చర్య తీసుకున్నారు, కేసు నమోదు చేసిండ్రు. సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద, అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగిపోయింది. పోలీసులు తనను తీసుకెళ్లడానికి వెళితే కూడా పోలీసులతో కొంత దురుసుగా ప్రవర్తించిండు అనేది కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి జైలుకు పంపించడం, హైకోర్టు బెయిల్ ఇవ్వడం, తర్వాత ఆయన బయటికి రావడం, ఇదంతా జరిగిపోయింది. అయితే అల్లు అర్జున్ బయటికి వచ్చిన తర్వాత కూడా కనీసం ఆ రోజు చనిపోయిన మహిళ పరిస్థితి ఏంటి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి, గాయపడ్డ అబ్బాయి పరిస్థితి ఏంటి, ఆ పిల్లగాని పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండే కదా, ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన అవసరం ఉండే కదా. ఆ కుటుంబము ఎవరి సినిమా చూడడానికి వెళ్ళింది? అల్లు అర్జున్ సినిమా చూడడానికి వెళ్ళింది కదా, పుష్ప సినిమా చూడడానికి వెళ్ళింది కదా. మరి అల్లు అర్జున్ అభిమానులే కదా, రేవతి కొడుకు కూడా అల్లు అర్జున్ అభిమానులే కదా. మరి అభిమానులు చనిపోతే ఈ రకంగానే ప్రవర్తించవచ్చా హీరోలు? ఇదేనా మానవత్వం అంటే అంటూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా వేదికగా చాలా ఘాటుగా మండిపడ్డ విషయం కూడా మనమందరం చూసినాం. సినీ ప్రముఖులు కూడా
అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఉంటే పోయి అల్లు అర్జున్ను పరామర్శించడానికి కుప్పలు తెప్పలుగా సినీ పరిశ్రమలు ఉన్నటువంటి నాయకులు, హీరోలు, పెద్ద పెద్దోళ్ళంతా పోయి పరామర్శించడం జరిగింది అల్లు అర్జున్ను. మరి అక్కడ చనిపోయిన బాధిత కుటుంబాన్ని ఏ సినీ పరిశ్రమ నాయకులు ఇప్పటివరకు పరామర్శించకపోవడం ఎంతవరకు కరెక్టు? ఎంతవరకు ఇది సమంజసం? చికిత్స పొందుతున్న అబ్బాయి అన్యం పుణ్యం మెరుగని ఈ లోకం గురించి ఏమి తెలియని ఒక చిన్న పిల్లగాడు తొక్కిసలాటలో చిక్కుకొని సావు బతుకుల మధ్య కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే ఆయనను కూడా సినీ ప్రముఖులు వెళ్ళి పరామర్శించకపోవడం ఇది ఎంతవరకు సమంజసం? అసలు సినీ పరిశ్రమ ఎటుపోతున్నది? సినీ పరిశ్రమ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తుంది? ప్రజల నుండి ఏం కోరుకుంటున్నది? ప్రజలకు సినీ పరిశ్రమ ఏమిస్తున్నది? మానవత్వం ఎటుపోయింది? మానవత్వం చనిపోయిందా అంటూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చాలా బాధపడుతూ కూడా ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా సినీ పరిశ్రమ అల్లు అర్జున్ అరెస్ట్ చేసేది కాకుండా అల్లు అర్జున్ ఇట్లా అట్లా, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అంటూ నా మీద మండిపడ్డరు. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే పేదల కోసం ప్రభుత్వం ఉండాలన్నా లేక సినీ పరిశ్రమల కోసమా? అందరి కోసం ఉంటూ సినీ పరిశ్రమ ఒక భాగం, వ్యవస్థలో సినీ పరిశ్రమ ఒక భాగం. కానీ ప్రజలు ముఖ్యం కదా, ప్రజల కోసం పనిచేయాలి కదా. ప్రజలు గెలిపించి సేవకులుగా సేవ చేయండి అని అసెంబ్లీకి పంపించారు మనందరినీ. మనం ప్రజల సేవ కోసం ఉన్నాం కదా అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశిస్తూ మాట్లాడడం, వాళ్ళకు గుర్తు చేస్తూ ఉండడం కూడా చాలా అది పబ్లిక్ నచ్చిన అంశమే. నిజంగా వాస్తవంగా కూడా ముఖ్యమంత్రి కరెక్టే చెప్పారు. ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజలతోనే ఓట్లు వేసుకొని అదే రేవతి భర్త ఓట్లు వేసిరు కదా పార్టీలకు. ఏ పార్టీకి వేసిరనే తర్వాత అంశం. ఎన్నికల్లో పాల్గొని ఆయా పార్టీలకు ఓట్లు వేసిరు కదా. రేవతి అనే మహిళ చనిపోయిన మహిళను మళ్ళీ తెస్తారా? అల్లు అర్జున్ కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఫ్యామిలీకి తక్కువే వస్తుందా మళ్ళీ రేవతి అనే మహిళ? ఆ పిల్లగానికి తల్లిని తేగలుగుతాడా? తేలేం కదా అనేది ముఖ్యమంత్రి చాలా విషయాలపైన ఈరోజు అసెంబ్లీలో ఘాటుగా మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇంకొక విషయం కూడా ఏంటంటే తెలంగాణలో ఇక మీదట బెనిఫిట్ షో, ఇక మీదట సినిమాలకు, సినీ పరిశ్రమలకు బెనిఫిట్ షో పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. నేనున్నంత వరకు, తెలంగాణలో నేను ముఖ్యమంత్రి ఉన్నంత వరకు బెనిఫిట్ షోకు, సినీ పరిశ్రమలకు బెనిఫిట్ షోకు పర్మిషన్స్ ఇచ్చేదే లేదు. తప్పు చేస్తే ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. అది ఎవరైనా సరే, నా కుటుంబీకులైనా సరే కూడా అన్నాడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నా కుటుంబీకులైనా, నా తమ్ముళ్ళైనా ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పడం జరిగింది. బెనిఫిట్ షోకి కమ్మదట పర్మిషన్స్ ఇవ్వమని చెప్పేసింది, తేల్చి చెప్పేసింది. గతంలో ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి తర్వాత సినీ పరిశ్రమలు అవన్నీ పోయి మాట్లాడుకోవడం అంతా జరిగిపోయింది. అది వేరే విషయం. ఇక్కడ మరి వీళ్ళంతా రేపు పోయి మళ్ళీ ముఖ్యమంత్రిని కలుస్తారా, కలవకపోతారా, బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇవ్వండి అంటారా, ఇవ్వకపోతారా, ఆయన ఇస్తాడా ఇవ్వడా, ఇదంతా వేరే విషయం. కానీ సినీ పరిశ్రమ ఇప్పటికైనా ఆలోచించాలి. ముఖ్యమంత్రి ఈరోజు నీ వెళ్ళి ఆ పిల్లగాన్ని పరామర్శించిరా, చూసిరా, హాస్పిటల్కి వెళ్ళిరా అని కూడా సభావేదికనే ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ముఖ్యమంత్రి తాను వెళ్ళిపోవడం కూడా జరిగింది కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడానికి. తన ఫౌండేషన్ ద్వారా రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మానవత్వంతో చూస్తే ఈ విషయం ఇంత దూరం వచ్చేదే కాదు. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశమే. గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు దీనిపై చాలా ఘాటుగా అసెంబ్లీలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు జరిగిన అన్ని విషయాలపై క్లుప్తంగా అసెంబ్లీలో ప్రజల ముందు పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.